తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఈ స్టే ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. ఇక సుప్రీంకోర్టులో ఆయనే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సమయంలో హైకోర్టు జోక్యం సరికాదని జీవో 9ను అమల్లోకి తేవాలని, బీసీలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఈ అంశంలో కీలకంగా మారనుంది. బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ హెచ్చరికలు నిజమవుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ పాలిట బనకచెర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతుందని, ఏపీ ప్రభుత్వం కేంద్ర సహకారంతో బనకచెర్లపై ముందుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా పరోక్షంగా సహకరిస్తోందని ధ్వజమెత్తారు. మరోవైపు వరద జలాలతో విదర్భలో ప్రాజెక్టు కట్టుకుంటామని మహారాష్ట్ర సిద్ధమవుతుంది. ఇక ఇంత జరుగుతున్న సీఎంగా ప్రజా ప్రయోజనాలు కాపాడతావా లేక స్వార్థ ప్రయోజనాలు చేసుకుంటావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రెండో పాయింట్ ఏమంటున్నారు, వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే మహారాష్ట్ర, మాకు కూడా విదర్భలో కరువు ప్రాంతం ఉన్నది, మేము కూడా వరద ప్రాజెక్టులు కడతాం, పైన కట్టి లోయర్ పెనుగంగ మీద, ప్రాణహిత మీద మేం ప్రాజెక్టులు కట్టి మేం విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటుండు. అప్పుడు ఏమైతే తెలంగాణ పని? రెండిటి చెడ్డ రేవటి. కృష్ణా కర్ణాటక ఏమంటుంది, పైన మేము 112 టీఎంసీలు ఆగబట్టుకుంటా అని కర్ణాటక అంటుంది. మహారాష్ట్ర ఏమంటుంది, పైన కింద ఎన్ని మారుస్తారో దాని లెక్క ప్రకారంగా 74 టీఎంసీలు కృష్ణాలు ఆపుకుంటా, గోదావరిలో కూడా నేను ప్రాజెక్టులు కట్టుకొని విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటాడు. ఇప్పుడు మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది? శాండ్విచ్ ఖతమైపోతుంది. అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్, అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటున్నారు, పైన కర్ణాటక, మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు. రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు. ఇవి నేను చెప్తున్నాయి కావు. దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, దిస్ ఇస్ ద లెటర్ రిటర్న్ బై స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఇంత స్పష్టంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతా ఉంటే మన ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సెంట్రల్ వాటర్ కమిషన్, జిఆర్ఎంబి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఈ 4 డిపార్ట్మెంట్లు కూడా గతంలో అసలు ఈ డిపిఆర్ను కన్సిడరే చేయకూడదు, ఇది తప్పు అని రాశారు. అయినా ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకు కేంద్ర మంత్రి గారు మేము ఈ ప్రాజెక్ట్ను మేము అప్రైజల్ స్టార్ట్ చేసినాం, ద పిఎఫ్ఆర్ ఈజ్ కరెంట్లీ అండర్ ద ఎగ్జామినేషన్ అని ఎట్లా రాస్తాడు? నేను అడుగుతా ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని, మన రాష్ట్రం నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మీకు బాధ్యత లేదా? అవకాశం లేని నీళ్లను మళ్లించుకుంటుంటే, మన హక్కును కాలరాస్తుంటే, మన నీళ్లు తన్నుకపోతుంటే రేవంత్ రెడ్డి పెదవులు మూసుకుంటాడు, కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు పెదవులు మూసుకుంటారు. ఇది ఎక్కడి నీతి? 8+8 ఎంపీలు గెలిస్తే 16 ఎంపీలు గెలిస్తే ఇదేనా మీరు చేసే పని? వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం ముంబాపూర్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి విరాట్ హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని, టీసీ కావాలని అంటూ హాస్టల్ భవనంపై నుండి దూకేశాడు. తలకు బలంగా గాయం అవడంతో వెంటనే స్కూల్ సిబ్బంది తాండూరు పట్టణ సమీపంలో గల మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి విరాట్ పరిస్థితి బాగానే ఉందని, మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తల్లి తెలిపింది. దానికోసం దొరికినావా? బలవంతం ఏమని చేయలేదు కదా. ఏమైంది బేట? నిన్న పొద్దున అసెంబ్లీ అయిన తర్వాత అందరి క్లాస్ రూమ్లోకి వెళ్ళకుండా హాస్టల్ పోయి ట్రైనింగ్ నుంచి పైకి కిందికి డ్యూటీ
స్కూల్ వాళ్ళు కూడా ఏమనలేదు. ఇట్లా దొరికింది ఫోన్ చేసి ఫోన్ చేసింది. ఇక మేము వచ్చినాము. ఆటోకి వాళ్ళు సార్లు మేము వచ్చేవరకు నిన్న పొద్దున్న ఇలాంటి అయినా ఉంది సార్ వాళ్ళు చేసుకోసారు. కొండపూర్ కదా విరాట్ మా అబ్బాయి. వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండలం ముంబాపూర్లో విద్యార్థి ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. మహాత్మా జ్యోతి బాబులే గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి విరాట్ హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని టీసీ కావాలంటూ హాస్టల్ భవనంపై నుండి దూకేశాడు. తలకు బలంగా గాయం అవడంతో వెంటనే స్కూల్ సిబ్బంది తాండూరు పట్టణ సమీపంలో గల మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థి విరాట్ పరిస్థితి బాగానే ఉందని మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని తల్లి తెలిపింది. దానికోసం దొరికినావా? బలవంతం ఏమని చేయలేరు కదా. ఏమైంది బేట? ఎందుకు? 2025లో భారతదేశంలో ప్రజల వద్ద బంగారం విలువ సుమారు 337 లక్షల కోట్లకు చేరింది. ఇది జీడీపీకి 89% సమానం. బంగారం ధరలు 2 సార్లు పెరిగినప్పటికీ ఆభరణాల కొనుగోళ్లు తగ్గినా తనఖా రుణాలు పెరుగుతున్నాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్లు పసిడి తనఖా రుణాలు ఇస్తున్నాయి. 2026లో ఈ మార్కెట్ 15 లక్షల కోట్లకు చేరనుంది. మ్యూచువల్ ఫండ్లలో గోల్డ్ ఈటీఎఫ్కు పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి. ఇది బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని చూపిస్తుంది. అంతర్జాతీయ అస్థిరత కారణంగా ఇక బంగారంలో పెట్టుబడులు మరింత విస్తరిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏపీ గవర్నమెంట్ ఎంఐన్స్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల డీఏ కోసం సమ్మె చేయాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ స్పందన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త కమిషన్ నియామకం లేదని విమర్శించారు. ఆదివారాలు, పండుగ రోజుల్లో కూడా సెలవులు లేకుండా ఉద్యోగులను వేధిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో అన్ని ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని, ప్రభుత్వ స్పందన వచ్చే వరకు ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించారు. నేను చెప్పడానికి కూడా మీకు డిఏలు ఇస్తారు, అట్లా పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తారు అనే ఆశ ఉద్యోగులందరికీ ఉండింది. కానీ నిన్న తీరా క్యాబినెట్ చూస్తే ఏమైంది? క్యాబినెట్లో అసలు ఉద్యోగుల గురించి చర్చే లేదు. అంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో, అంటే ఉద్యోగుల డిఏల గురించి మంత్రి గారికి అవగాహన లేదంటే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎంత ఉదాసీనంగా ఉందో అర్థమవుతుంది. ఈ క్యాబినెట్ లో కూడా, అంటే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకున్న క్యాబినెట్ లో కూడా, ఉద్యోగులందరూ రిలీజ్ చేస్తున్న క్యాబినెట్ లో కూడా ఉద్యోగులు ఒక డిఐలే. అంటే మీరు అసలు చెప్పడంలే, బకాయిలు ఎన్ని చెప్పడానికి కూడా మీకు మనం చెప్పడంలే. పిఆర్సీ కమిషన్, గత ప్రభుత్వం అపాయింట్ చేసిన పిఆర్సీ కమిషన్ రిజైన్ చేసిండు. పిఆర్సీ కమిషన్ రిజైన్ చేసిన పిఆర్సీ కమిషన్ పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలే. ఇంకెప్పుడు మీరు పిఆర్సీ ఇస్తారు? పిఆర్సీ కమిషన్ వేసినాక ఆయన రిపోర్ట్ ఇవ్వడానికి 1 year తీసుకుంటారు. దాని మీద మళ్ళీ ఎగ్జామిన్ చేయడానికి 1 year, మాతో చర్చించడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ రోజు పిఆర్సీ కమిషన్ వేసినా కూడా మినిమం 2 సంవత్సరాలు పడుతుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. మీరు ఇంకా కనీసం డిఏ కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి మనం చెప్పడం లేదంటే ఉద్యోగులు అంటే అంత చిన్న చూపు, అంత నిర్లక్ష్యమా? ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఏవి ఇవ్వకపోగా మేము ఇవన్నీ మాట్లాడుతుంటే, నేను ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నా, నాకు కొందరు మిత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యా మీరు డిఏలు పిఆర్సీలు అన్ని అడుగుతున్నారు, అయిన తర్వాత మాకు ఆదివారం సెలవు ఇవ్వండి స్వామి అని చెప్పి అడుగుతున్నారు ఉద్యోగులు. అంటే ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఏవి ఇవ్వకపోగా ఉద్యోగులు ఎంత సతాయించుతున్నారో అర్థమవుతుంది దీన్ని బట్టి. ఆదివారం కూడా వాళ్ళకు సెలవు ఇవ్వకుండా మళ్ళీ సర్వేలు చేపిస్తున్నారు. నిన్న మళ్ళీ కడప జిల్లా సిఇఓ గారు ఒక మెసేజ్ పెట్టింది పంచాయత్ సెక్రటరీలకు వాళ్ళందరికీ. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, జిఎస్టీ మీద మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కంప్లీట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది, అది పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు చేరింది. అది వదిలేసి ప్రతి ఇంటికి ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది, సిమెంట్ మీద తగ్గించింది, దీని మీద తగ్గించింది అని ప్రతి ఒక్క ఎంప్లాయీకి వెళ్ళి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెప్పడం, బార్బర్ షాపులకు వెళ్ళి చెప్పడం, కిరాణా కొట్లకి వెళ్ళి చెప్పడం. ఉద్యోగులకు ఇదే పనే? జిఎస్టీ మన రాష్ట్రానికి తగ్గించిందా జిఎస్టీ? ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు జిఎస్టీ తగ్గించిండ్రు కదా.
మళ్ళీ ఏ రాష్ట్రంలో అయినా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఈ రకంగా ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి మీకు జిఎస్టీ తగ్గించమని చెప్పి ఒక కార్యక్రమం ఎక్కడన్నా ఉందా? డిఏలు ఇస్తారు, అట్లా పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేస్తారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కలేకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరంగా స్పందించారు. ఈ పురస్కారాన్ని గెలుచుకున్న వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కోరినా మచాడో ఆ బహుమతిని తన గౌరవార్థమే స్వీకరించారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో ఆమెకు ఎన్నోసార్లు సహాయం చేశారని గుర్తు చేశారు. నోబెల్ బహుమతి గెలుచుకున్న వ్యక్తి ఆయనకు ఫోన్ చేశారని, ఆయన గౌరవార్థమే దీన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఎందుకంటే నిజానికి అది ఆయనకే దక్కాలని అన్నట్లు తెలిపారు. వెనిజులాలో విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ట్రంప్ మరియాకు ఎంతో సహాయం చేశాడని, లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు సంతోషంగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.